ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఆమెపై దాడికి తెగపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో ఊపిరి సలపకుండా ఉన్న ఆప్ కు ఈ ఘటన కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. లిక్కర్ కేసుతో ఆప్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్న బీజేపీ ఈ ఘటనతో మరింత స్పీడ్ పెంచింది. దీంతో ఈ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్వాతి మలివాల్ దాడి ఘటనపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఆప్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేపడుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు మరోసారి కేజ్రీవాల్ నివాసానికి సమీపంలో ఆందోళన చేపట్టారు. ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిన ఘటనపై స్వాతి మలివాల్ స్పందించారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు వైభవ్ కుమార్ తనతో అనుచితంగా స్పందించారని ఆమె తెలిపారు. ఈ విషయంలో కేజ్రీవాల్ దృష్టికి తీసుకువెళ్లానని, వైభవ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. ఇదే ఘటనపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ ఇదొక దురదృష్టకర ఘటన అన్నారు. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ హాల్ దగ్గర స్వాతి వేచి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. విప్లవ్ అనుచితంగా వ్యవహరించినట్లు తాము గుర్తించామన్నారు. దీన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ అయినటువంటి స్వాతి మలివాల్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు దాడి చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ ఘటన సీఎం నివాసంలోనే జరగటం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది నిజానికి మొన్న జరిగినటువంటి సంఘటన. ఈ మొన్న ఉదయం సుమారు 9:30 గంటల సమయంలోనే సీఎం నివాసం నుంచే స్వాతి మలివాల్ పోలీసులకు ఫోన్ చేశారు. కేజ్రీవాల్ సన్నిహితులు, వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి విభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ స్వాతి పోలీసులకు ఫోన్ లో చెప్పారు. అయితే స్వాతి ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు సివిల్ లైన్స్ లో ఉన్నటువంటి సీఎం నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ ఆమె కనిపించలేదు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి విభవ్ కుమార్ పై కంప్లైంట్ ఇవ్వాలన్నప్పుడు, అయితే దాడి జరిగినట్లుగా ఏదైతే పరీక్షలు చేసి నిర్ధారించుకున్న తర్వాతనే మేము కంప్లైంట్ తీసుకుంటామంటూ పోలీసులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి నేను కంప్లైంట్ ఇస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ అయితే ఇవ్వలేదనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి బీజేపీ తీవ్ర విమర్శలకు కూడా గుర్తిస్తోంది. ఈ స్వాతి మలివాల్పై చేసినటువంటి దాడి పైన వెంటనే సీఎం కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఆమె భారత్ లో లేకుండా విదేశాల్లో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఇంతవరకు కూడా ఆమె స్పందించకపోవడం కారణంగానే ఈ యొక్క కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దాడిని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ సింగ్ అయితే తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్ నివాసంలో డ్రాయింగ్ రూమ్ లో సీఎం కోసం స్వాతి ఎదురు చూస్తుండగా విభవ్ కుమార్ అక్కడికి వచ్చి ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడు, దాడి చేశాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఘటన కాబట్టి దీనిపైన సీఎం కఠిన చర్యలు తీసుకుంటారు అని కూడా ఆయన కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. మహిళా కమిషన్ స్పందించింది. నిందితులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఢిల్లీ పోలీసులు దీనిపైన దర్యాప్తు చేపట్టాలని కూడా మహిళా కమిషన్ స్పష్టంగా ప్రకటనలో పేర్కొంది. అయితే నిజానికి విభవ్ కుమార్ పైన చాలా వివాదాలు ఉన్నాయి. గతంలో కూడా 2000 సంవత్సరంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ఒక పత్రికలో విభవ్ కుమార్ వీడియో జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో
కేజ్రీవాల్ కి ఆయన సన్నిహితుడయ్యాడు. కేజ్రీవాల్ ఢిల్లీ సర్కిల్లో రోజువారీ పనులు చేయడానికి ఆయన అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా ఎదిగినటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ కి రోజువారీ డయాబెటిక్ మందులు, తర్వాత ఇతర డైట్ ని కూడా బిప్లబ్ కుమారే చూసుకుంటూ ఉండేవాడు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్ పర్యటన సమయంలో కేజ్రీవాల్ కి ఆయన సహాయం చేశారు. సో క్రిమినల్ కేసులతో కూడా కొంత ఆయన పైన కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2007లో బిప్లబ్ కుమార్ ప్రభుత్వ సిబ్బంది ఆటంకం పరిచారంటూ ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఈ కేసు కారణంగానే చూపించి ఇటీవల ఢిల్లీ ఐజీ అతన్ని సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ప్రస్తుతం అయితే ఇది ఢిల్లీ ఎన్నికలు ఈ నెల 25వ తేదీన జరగబోతున్నాయి. 6వ ఫేజ్ లో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది ఇప్పుడు బీజేపీకి ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా ఇప్పుడు తయారైందనే చెప్పొచ్చు. మరి దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనిపైన కేజ్రీవాల్ కూడా ఇంకా ఇంతవరకు కూడా స్పందించలేదు. ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు.